ఈరోజు మనం సేల్స్ ఫోర్స్ ప్లాట్ఫామ్ వెనక ఉండే ఒక కీలకమైన పాత్ర గురించి కొంచెం లోతుగా చూద్దామండి. అదే సేల్స్ ఫోర్స్ అడ్మినిస్ట్రేటర్. మన దగ్గరున్న సమాచారం ప్రకారం చూస్తే వీళ్ళని సేల్స్ ఫోర్స్ సంస్థకు ఒక రకంగా గేట్ కీపర్లు అంటున్నారు. అంటే ద్వారపాలకులన్నమాట. అవును, ఆ పదం సరిగ్గా సరిపోతుంది. మరి వీరి ముఖ్యమైన పనులేంటి అంటే యూజర్లను క్రియేట్ చేయడం, వాళ్ళ యాక్సెస్, అదే ప్రొఫైల్స్, పర్మిషన్స్ అంటారు కదా, వాటిని మేనేజ్ చేయడం, హ్మ్, డేటాను ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేయడం, ఇంకా మొత్తం సిస్టమ్ సెక్యూరిటీ చూసుకోవడం, ఇవన్నీ వీరి పనులను ఉంది. అసలు ఈ బాధ్యతలు ఎందుకంత ముఖ్యమంటాం ఒక సంస్థకి? మీరు చెప్పింది కరెక్ట్ అండి. ఈ పాత్ర ప్రాముఖ్యత చాలా ఎక్కువ. ఎందుకంటే అడ్మిన్లు అంటే కేవలం టెక్నికల్ పనులు చేసేవాళ్లు మాత్రమే కాదు. అంటే బిజినెస్ వాళ్లకు ఏం కావాలో అర్థం చేసుకోవాలి ముందు. ఓహో, ఆ అవసరాన్ని బట్టి సేల్స్ ఫోర్స్ సిస్టంలో దాన్ని కాన్ఫిగర్ చేయగలగాలి. అంటే టెక్నికల్ స్కిల్తో పాటు బిజినెస్ సైడ్ కూడా తెలియాలి అన్నమాట. అంటే టెక్నికల్ బిజినెస్ రెండూ కావాలి. ఖచ్చితంగా. అంతేకాదు, కొత్తగా జాయిన్ అయిన యూజర్లకు ట్రైనింగ్ ఇవ్వడం, మేనేజ్మెంట్కి కావలసిన ముఖ్యమైన రిపోర్ట్లు, డాష్బోర్డ్లు, అంటే ఆ కీలక సమాచారాన్ని ఒక్క లుక్లో చూపించేవి ఉంటాయి కదా, అవునవును, డాష్బోర్డ్లు. అవి బిల్డ్ చేయడం కూడా వీరి బాధ్యతే. భలే ఉందే. అంటే మీరు చెప్పేదాన్ని బట్టి వీళ్ళు వాడే టూల్స్ కూడా చాలా కీలకమంటారా? ఉదాహరణకు ఈ సెటప్ మెనూ ఒకటన్నారు, ఆబ్జెక్ట్ మేనేజర్ అని. వీటి గురించి కొంచెం చెప్తారా? తప్పకుండా. సెటప్ మెనూ అనేది సేల్స్ ఫోర్స్కి కంట్రోల్ ప్యానెల్ లాంటిది అనుకోండి. దాదాపు అన్ని అడ్మిన్ పనులు అక్కడ్నుంచే మొదలవుతాయి. ఓకే. ఇక ఆబ్జెక్ట్ మేనేజర్, ఇది డేటా స్ట్రక్చర్కి సంబంధించింది. అంటే కస్టమ్ ఫీల్డ్స్ పెట్టాలన్నా, పేజీ లేఅవుట్లు మార్చాలన్నా ఇక్కడికి వెళ్ళాలి. ఇంకా యూజర్ మేనేజ్మెంట్ ద్వారా ఎవరు లాగిన్ అవ్వచ్చు, వాళ్ళు ఏం చూడగలరు లాంటివి కంట్రోల్ చేస్తారు. ఇవన్నీ ఆర్గనైజేషన్ పనితీరుకు చాలా ముఖ్యం, గుండెకాయ లాంటివన్నమాట. డేటా క్వాలిటీ విషయంలో కూడా వీరి పాత్ర ఉంది. అంటే తప్పుడు డేటా ఎంటర్ అవ్వకుండా వాలిడేషన్ రూల్స్ పెట్టడం, లేదా ఒకే రికార్డ్ మళ్లీ మళ్లీ క్రియేట్ అవ్వకుండా డూప్లికేట్ రూల్స్ చూడ్డం, ఇవన్నీ వీళ్లే చేస్తారు. అంటే ఇవి లేకపోతే రిపోర్ట్స్ తప్పుగా వస్తాయా? అంతే కదా, రిపోర్ట్స్ తప్పుగా వస్తాయి, దానివల్ల తీసుకునే నిర్ణయాలు కూడా తప్పుదారి పడతాయి. అదంతా పెద్ద సమస్య అవుతుంది. ఆసక్తికరంగా ఉంది. అంటే కేవలం సిస్టమ్ని రన్ చేయడమే కాదు, వ్యాపారానికి తప్పుడు డేటా వల్ల నష్టం జరగకుండా చూడటం, కరెక్ట్ నిర్ణయాలకు హెల్ప్ చేయటం, ఇలా విలువను యాడ్ చేయడంలో కూడా వీరి పాత్ర ఉందన్నమాట. ఖచ్చితంగా. అదే అసలు పాయింట్. బిజినెస్కి వాల్యూ యాడ్ చేయడమే వాళ్ళ మెయిన్ గోల్. చాలాసార్లు ఎలా ఉంటుందంటే, సేల్స్ ఫోర్స్ యూజర్లకు ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా, అది నా పాస్వర్డ్ పనిచేయట్లేదు దగ్గర్నుంచి, అవును, కామన్ ప్రాబ్లం అది, అక్కడి నుంచి ఈ రిపోర్ట్ నాకు కావలసినట్టు రావట్లేదన్నో, లేదా ఈ మాన్యువల్ పనిని ఆటోమేట్ చెయ్యగలమా లాంటి పెద్ద ప్రశ్నల వరకు ఫస్ట్ కాంటాక్ట్ పాయింట్ అడ్మినే అవుతారు చాలా చోట్ల. ఓ అలాగా. అందుకని వీళ్లకు మంచి ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉండాలి, వేరే టీమ్స్తో కలిసి పనిచేయగలగాలి, అంటే మంచి కమ్యూనికేషన్ కూడా ఉండాలి. కరెక్ట్. టెక్నికల్గా చూస్తే ఇప్పుడు ఫ్లోస్ అని పవర్ఫుల్ టూల్స్ వచ్చాయి కదా ఆటోమేషన్కి. అవును, విన్నాను. వీటితో కోడింగ్ రాయకుండానే కాంప్లెక్స్ బిజినెస్ ప్రాసెస్లను కూడా ఆటోమేట్ చేయొచ్చు. ఇది అడ్మిన్ కెపాసిటీని ఇంకా పెంచుతుంది. కాబట్టి ఈ చర్చ మొత్తంగా మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే, సేల్స్ ఫోర్స్ అడ్మిన్ పాత్ర కేవలం టెక్నికల్ కాదు, ఇదొక మిక్స్ అన్నమాట. టెక్నికల్ స్కిల్స్ అంటే సిస్టమ్ కాన్ఫిగరేషన్, ఆటోమేషన్ తెలుసుండాలి. అవును. అలాగే బిజినెస్ అవసరాలను అర్థం చేసుకుని వాటికి సొల్యూషన్స్ ఇవ్వగలగాలి. నిజంగానే సంస్థ డేటాకి, ప్రాసెస్లకి వీళ్ళు గేట్ కీపర్లు లాంటివాళ్లు. నిజమేనండి. ఈ పాత్ర విలువను అస్సలు తక్కువ అంచనా వేయలేం. సమస్యలు సాల్వ్ చేయడం, ఇష్టపడేవాళ్లకి వేరే వాళ్లతో కలిసి పనిచేయడం, టెక్నాలజీతో బిజినెస్ ప్రాసెస్లను ఇంప్రూవ్ చేయడంపై ఆసక్తి ఉన్నవాళ్లకి ఇది చాలా మంచి కెరియర్ ఆప్షన్. ఇక మనం ఆలోచించాల్సిన విషయం ఒకటుంది. టెక్నాలజీ ఇంత వేగంగా మారుతోంది కదా, మరి ఒక సేల్స్ ఫోర్స్ అడ్మిన్ పాత్ర కేవలం సిస్టమ్ను మెయింటైన్ చేయడం దగ్గర ఆగిపోతుందా, లేక సంస్థాగత సామర్థ్యాన్ని స్ట్రాటజిక్గా ఆప్టిమైజ్ చేసే దిశగా ఎలా మారుతుంది? ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయమే. ఫ్యూచర్లో ఈ రోల్ ఎలా ఎవాల్వ్ అవుతుందో చూడాలి.